మావోయిస్టులకు చెక్ పెట్టే విధంగా దేశంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నాయి. వారి కదలికలపై ఫోకస్ పెట్టాయి ఇప్పుడు. అయితే ప్రస్తుతం తాజాగా తెలంగాణ పోలీసులు మావోలకు చెక్ పెట్టారు. మావోయిస్టులు వాడుతున్న నడక మార్గాన్ని కనిపెట్టారు. వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలో ప్రవేశించడానికి వాడే మార్గంపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. సో దీనిపై నిఘా పెట్టిన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు ఆ మార్గాన్ని కనిపెట్టారు. గోదావరి తీర ప్రాంతంలో ప్రయాణిస్తూ అబూజ్మడ్ నుంచి దక్షిణ బస్తర్ చేరుకుంటున్నట్లుగా కనుగొన్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్లో గోదావరి పరివాహిక ప్రాంతంపై ఫోకస్ పెట్టిన ఎస్ఐబి నడక మార్గాన్ని కనిపెట్టడంతో మావోలకు మరొక ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇటీవలే వరుస ఎన్కౌంటర్లలో అనేక మంది మావోలు ప్రాణాలు కోల్పోతున్నారు. అబూజ్మడ్ ధోబే నుంచి ప్రారంభమై అనేక ప్రాంతాల గుండా ప్రయాణించే మావోయిస్టులు కోమట్పల్లి గుండా దక్షిణ బస్తర్కు దారి ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ మార్గాన్ని దక్షిణ పోలీసులు పసిగట్టడంతో మావోలపై ఒత్తిడి ఏర్పడింది. దీంతో ఒడిశాలో గరియాబంద్ వైపు మావోలు పయనించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పవన్, చూస్తున్నాము మావోయిస్టులకు చెక్ పెట్టే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు పోలీసులు. అప్డేట్స్ ఏంటి? దేశంలో 2026 నాటికి మావోయిజాన్ని లేకుండా తుడిచిపెట్టేస్తామంటూ ఇటీవల హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే ఇటీవల గరియాబంద్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 20 మందికి పైగా అక్కడ మావోయిస్టులందరూ కూడా మృతి చెందారు. మావోయిస్టుల్లో అగ్రనేత చలపతి కేంద్ర కమిటీ మెంబర్ గా ఉన్నారు, మిలిటరీ కమిషన్ మెంబర్ గా ఉన్నారు. చలపతి కూడా ఆ ఎన్కౌంటర్ లో హతమయ్యారు. మొత్తం మీద అటు ఎందుకు గరియాబంద్ వైపు మావోయిస్టులందరూ కదులుతున్నారు? ఇప్పటిదాకా కూడా ఛత్తీస్గఢ్ అబూజ్మాడ్ అడవులన్నీ కూడా మావోయిస్టులకు చాలా సేఫ్ ప్లేస్ గా ఉన్నాయి. కానీ అక్కడి నుంచి ఎందుకు గరియాబంద్ వైపు వెళ్లారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇటీవల కాలంలో హైదరాబాద్ లో 7 రాష్ట్రాలకు సంబంధించి పోలీసులందరూ కూడా సమావేశమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ పోలీసులు ఆయా రాష్ట్రాలలో ఉన్న మావోయిజాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపే విధంగా వ్యూహాన్ని రచించారు. అసలు మావోయిస్టులు ఎక్కడి నుంచి ఎటు, అటవీ ప్రాంతంలో ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు, అటు తెలంగాణలోకి ఎలా ప్రవేశిస్తున్నారు, దీనిపైన తెలంగాణ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. దాంతో అటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణలోకి ప్రవేశించడానికి మావోయిస్టులు వాడుతున్న నడక మార్గాన్ని కనిపెట్టారు. గోదావరి నదీ తీర ప్రాంతం వెంటనే వాళ్ళు నడుస్తూ అబూజ్మడ్ ధోబే దగ్గర నుంచి పద్మెట్ట, కౌండే, మధ్యవేంద్రి, ఎడవెల్లి, టెకమెట్ట, మట్టిమార్క, బిర్హాదట్, అటుకుపల్లి, అన్నారం, మర్రిమల్ల, కర్రెగుట్ట పై నుంచి అటు పూజారి, కాంకేర్ అటవీ ప్రాంతంలో అట్లా కోమటిపల్లి నుంచి దక్షిణ బస్తర్ వైపు వస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నట్లుగా గుర్తించారు. ఆ రోడ్డు వాళ్ళు ప్రయాణిస్తున్న గోదావరి నదీ ప్రాంతంలో మొత్తం గట్టి నిఘా పెట్టి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఆ మార్గాన్ని వినియోగించుకోకుండా అయిపోయింది. ఖచ్చితంగా అటవీ మార్గంలోనే ఎత్తులకు వెక్కాల్సి వస్తుంది. దాంతో తమ దిశను మార్చుకొని అభయారణ్యం అటు దండకారణ్యం నుంచి అటు ఒడిశా వైపుకు వెళ్తున్న క్రమంలోనే పోలీసులు వాళ్ళకి ఎన్కౌంటర్ కు గురైనట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద అటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే మావోయిజాన్ని కొంతవరకు అరికట్టవచ్చు అనే దానిపైన కూడా మొన్న 7 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల మధ్య చర్చ జరిగింది. అక్కడ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు. గిరిజనులందరూ కూడా తీవ్ర దుర్భర పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి అక్కడ అభివృద్ధి, ప్రజల సంక్షేమం పైన కృషి చేస్తే మావోయిస్టుల ప్రభావం వాళ్ళపైన తగ్గుతుందంటూ చెప్పారు. ఒకవేళ అక్కడ నిర్లక్ష్యం వహిస్తే అక్కడున్న గిరిజనులు తమకు దగ్గరలో ఉన్న మావోయిస్టుల వైపు, మావోయిజం వైపు చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాలని పూర్తిగా అభివృద్ధి చేయాలనే సూచనను పోలీసు ఉన్నతాధికారులు చేశారు. అయితే ఇప్పటికే తెలంగాణ పోలీసులు మావోయిస్టులను రూపమాపడంలో ముందున్నారు. ఇప్పుడు ఈ నడక మార్గాన్ని కనిపెట్టడంతో వాళ్ళపైన పూర్తి స్థాయిలో ఒత్తిడి పెట్టినట్లయింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీలో సుమారుగా 7,000 మంది మిలీషియా సభ్యులతో పాటు 1,00,000 మంది సానుభూతి పరులు ఉంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే తెలంగాణలో 85 మంది మావోయిస్టులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. మరో 47 మంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. దాంతో తెలంగాణలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా తగ్గుముఖం పట్టినాయి. ఇక మిగతా రాష్ట్రాలలో కూడా ఏ రకంగా వ్యూహాన్ని రచించాలనే దానిపైన మొన్న అయితే హైదరాబాద్ లో సమావేశం
ఏర్పాటు చేసుకున్నారు. దాని ప్రకారం భవిష్యత్తులో ముందుకెళ్లే అవకాశం కనపడుతుంది మనీషా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.